అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా అవుతుందన్నమాట. బావ అయితే ఉదయం లేవగానే పనికి వెళ్ళాడు. ఇంకా సుహాసిని సాహస్ బాబు అయితే ఇంకా అత్తమ్మ దగ్గర అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా అబ్బాయిని అయితే 8:30 కల్లా స్కూల్కి పంపేయాలి కదా. బావ అయితే 9:30 కల్లా భోజనానికి వస్తాడు. ఇంకా అందుకని చెప్పేసి నైటే అంట్లు బట్టలు చూసేసుకున్నాను. ఇంకా బావ అయితే ఇంక రాత్రే వెజిటేబుల్ మొత్తం తీసుకొచ్చాడు అనమాట. మొత్తం అయితే ఇంకా బజ్జీలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు రాత్రి అన్నాడు బావ అయితే రాజీ వెండి చేపలు రొయ్యలు అన్నీ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది కదా. ఇంకా మొన్నటి దాకా ఇంకా చికెన్ అవి తెచ్చుకొని తిన్నాము. వెండి చేపలతో ఇంకా కర్రీ చేయవా అని చెప్పేసి లేక ఇంకా వెజిటేబుల్ మొత్తం అయితే ఇంకా ఆ విధంగా అయితే బేషన్లు అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఉన్నాయండి. ఇంకా అందుకని చెప్పేసి బావ అయితే అడిగాడు కదా. అందుకని ఇంకా రొయ్యలను టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చిక్కుడుకాయలు మొత్తం ఉల్లిపాయ టమాటా అన్నీ తీసుకొస్తే ఇంకా మొత్తం అయితే ఓ పక్కనైతే పెట్టేసాను. ఇంకా ఎలుకలు పాడు చేస్తాయని చెప్పేసి వేడి రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఒక పక్క అయితే ఇంకా వాటరింగ్ చేస్తూ మామూలు సౌండ్ కదండి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా రొయ్యలు ఇంకా మెత్తళ్ళ చేపలు అయితే టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడింది కదా. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని అవి లైట్గా వేగిన తర్వాత ఇంకా రొయ్యలు మెత్తళ్ళ చేపలు అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం అయితే ఇంకా విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా సాస్ బాబుకి సపరేట్గా ఇంకా క్యారెట్ ఫ్రై కూడా చేయాలన్నమాట. ఇంకా ఆ విధంగా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఇంకా చేపలు అయితే ఎక్కువసేపు వాటర్లో ఉంచకుండా ఆ విధంగా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా రొయ్యలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆ విధంగా వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై అంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఈ రొయ్యలు అనేది ఇంకా టమాటా కర్రీలో కాంబినేషన్ చాలా బాగుండిద్దండి. ఇంకా ఏమేటిల్లో రొయ్యలు వేసుకుంటారా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇంక ఈసారి అయితే తప్పకుండా చేస్తానన్నమాట. ఇంక రొయ్యలు అయితే ఇంకా ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక కాసేపు అట్లా ఉంచేసుకొని ఆయిల్లో తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. నా కొడుకు అయితే మంచాల మీద ఉండట్లేదు, సాప్ మీద ఉండట్లేదండి. ఏ కాడికి దరికే వస్తా అన్నాడు. ఎక్కడ పడతాడని చెప్పేసి చాలా భయం వేస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం కదండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఆ విధంగా అయితే బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న టమాటా కూడా వేసేసుకొని బాగా మగ్గనిచ్చేసుకోవాలి. ఇంకా ఈ కర్రీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా సాస్ బాబుకి అయితే క్యారెట్ ఫ్రై కూడా చేయాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి త్వరగా అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా కల్లుపు కూడా వేసేసుకోవాలండి. కల్లుపు వేసేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇంకా ఆ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంక ఇప్పటి నుంచి అయితే నాకు అంట్లో పని గొడ్లు ఉతికే పని అయితే లేదనమాట. ఇంకెందుకంటే ఇంక నైట్ అయినా చేసేసుకుంటున్నాను కదా. ఇంక సాహస్ బాబుని పంపించిన కాడి నుంచి సుహాసిని ఇంకా సుహాస్ బాబుని అయితే చూసుకోవాలన్నమాట. మళ్ళీ సాహస్ బాబు వచ్చేలేక ఇంక సాయంత్రానికి ఇంకేదో ఒకటి స్నాక్స్ లెక్కనైతే చేసిస్తున్నానండి. ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను కదా. ఇంక అబ్బాయి అయితే రోజుకి ఇంకా అలవాటు అయ్యేకుంది చాలా మొండికేస్తున్నాడు. సాహస్ బాబు అయితే ఇంకా మా తాత వదిలిపెడితే వెళ్తాను, మా నాన్న వదిలిపెడితే వెళ్తానని చెప్పేసి ఇంకా అలవాటు అయ్యేకుంది. ఇంకా ఆ బాబాయ్ వెళ్తూ ఉంటాడులే అని చెప్పేసి ఇంకా అట్లా మొండికేసినా కానీ పంపిస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే సుహాసిని కూడా పంపించాలి. ఇంకా అమ్మాయి ఇద్దరైతే అన్నా చెల్లెళ్ళు అయితే చక్కగా పోతూ ఉంటారు అనమాట. మన పిల్లలతో ఇంకా అంత పని ఉండదు. సరే నాకు లాస్ట్గా అయితే మన కర్రీ అయితే బాగా ఉడికేసింది కదా. కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కారం అయితే వేస్తున్నానండి. మాకు కొంచెం కారం కర్రీలో ఎక్కువగా ఉంటేనే మా ఆయన బాగా తింటాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా కారం అయితే వేసేసి ఇంకా ఆ విధంగా అయితే కలిపేసుకుంటూ ఉన్నాను. మా ఆయనకైతే నీస్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందుకని చెప్పేసి 2 రోజులకి 3 రోజులకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చేపలు కానీ ఇంకేదో ఒకటి ఉండాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇష్టంగా చేస్తున్నాను. టమాటా ఇంకా రొయ్యల కర్రీ అయితే ఇంకా ఆ విధంగా అయితే చేసుకున్నాం కదా. ఇంకా వాటర్ పోసేసుకోవాలి. లాస్ట్గా అయితే కొంచెం గరం మసాలా వేసుకోవాలి, ఇంట్లో తయారు చేసుకున్నది. ఇంకా పొడి వేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇంకా మొత్తానికైతే కర్రీ అయితే చేయడం అయిపోయింది కదా. ఇంకా మా ఆయన మాటలు ఏందో రియాక్షన్ ఏందో ఇంకేముందా అండి
ఇంకా పక్కన అందరు గోల్ చేస్తూ ఉన్నారు. రాజ్ కుమార్ ఏమో పరిమాణాల్లో కూర్చుని వాయిస్ ఓవర్ మచ్చడం ఇద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు ఇక్కడ మిషన్లు ఆడేయి, వాలీలు అరిసేయి, పరంజ మీద పని చేసేయి, మాలు పడేది అంత శబ్దం వినపడతా ఉంది. ఇంకా మళ్ళీ సాయంత్రానికి ప్రశాంతంగా ఇవ్వచ్చు అనుకుంటేనేమో మళ్ళీ సాయంత్రానికి పిల్లలతో మళ్ళీ ముగ్గురు పిల్లలు స్నానం చేపించేసి వాళ్ళకి అన్నం పెట్టి తినిపించేసి 11 అయ్యిద్ది. 11 అయిపోయేసరికి రాజకుమారి సాలిపోయి ఇంక నా వల్ల కాదు దేవుడా అని చెప్పేసి రేపు పొద్దున ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా అనుకుంటుంది. మళ్ళీ యథావిధిగా మీకు చెప్పే కదా ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ ఇంకా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం. మనం అంటే వాయిస్ ఓవర్లు ఇవ్వడం మనకి అసలుకి ఏమంటారు ఇష్టం ఉండదు అన్నమాట. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా రాజకుమారి ఈ మధ్య వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కఠినంగా కష్టంగా ఇస్తుంది. అయినప్పటికీ మన షార్ట్స్లో ఒక షార్ట్ అయితే దగ్గరగా 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయండి షార్ట్స్ వీడియోలోకి రాజ్కుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికే. అయితే అది వీడియో బాగుంది, వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చెప్పడం కూడా బాగుంది. ఇంకా అలాగే నేనేమంటున్నానంటే షార్ట్స్లో కూడా అలాగా చేయరాజు అని చెప్పేసి చెబుతున్నాను అనమాట. ఇంకా నేనేమో పనులు చేసేసి ఉదయం ఇంకా 5:30కి 6 గంటలకు పనికి ఎక్కేస్తాం కదా. ఇంకా పనికి ఎక్కేసి ఇంకా అక్కడ పని చేసుకొని ఇంకా 9:30కి 10 ఆ మధ్యలో అయింది నేను భోజనానికి వచ్చేసరికి. ఇంకా రావడంతోనే ఇంకా రాజకుమారి నేను నైటే చెప్పినమాట, రాజీ ఇంకా ఎండి చేపలు తీసుకొచ్చి 2 వారం పైన అవుతుంది కదా కూర చేయమంటే ఇంక ఇలాగా టమాటాతో చేసి పెట్టిందన్నమాట. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇంకా సప్పిడికి ఉందన్నమాట వ్యవహారం. ఒకసారి మా ఒరిజినల్ మాటలేనండి ఒకసారి బాగుంటుంది. అలానే మా బుడ్డోడు చూడండి ఎంత చక్కగా ఆట ఆడుకుంటున్నాడు. డాడీ అంటే ఎంత ప్రాణమో అలానే ఉండిద్ది కన్న పేగు తెంచుకున్న పిల్లలకైతే. వాళ్ళ డాడీ రాగానే పైన పడి తొక్కుతూ ఉంటాడండి. సరేనా మా ఆయన అయితే కర్రీ ఎలాగుందో చెప్పమంటే చూడండి ఇంకే విధంగా చెబుతాడు. ఓకేనండి, బావ అయితే భోజనం అయినా కానీ స్నాక్స్ కానీ తినేటప్పుడు అయితే ప్లేయర్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇంకా అలా భోజనం చేసేటప్పుడు ప్లేయర్ ఎంతమంది చేసుకొని తినడమో ఇష్టమో ఇంకా కామెంట్ చేయండి. బావ చూడండి కర్రీ ఎలాగుందంటే ఏం చెబుతాడు. ఎట్టన్ టేస్ట్ అదేందా ఆపు ఇంకా ఉప్పు ఎక్కువ తినకూడదు, బీపీ పెరిగిద్ది, కోపం వచ్చింది. మరి అంత మీడియంగా కాదు లైట్గా తినొచ్చు. ఏంది అబ్బాయి కుస్తీ పడుతుండో. ఇప్పటివరకు మీరు చూశారు కదా ఆ సిచ్యువేషన్ అంతా ఉదయం జరిగిందన్నమాట. ఇంకా భోజనం చేసేసి పనికి వెళ్ళి మధ్యాహ్నం దాకా పని చేసేసి తర్వాత కొంచెం ఏందో బాగాలేకపోయేసరికి ఇంటికాడ ఉన్నాను. ఇప్పుడే మళ్ళీ పనికానికి వస్తున్నాను అనమాట. వెళ్ళి రేపు ఉదయానికి అంటే 2 ప్లాట్లు కట్టుబడి తీసుకున్నాము. ఆ 2 ప్లాట్లు కట్టుబడి పూర్తిగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 3 ఫ్లోర్లు కట్టుబడి మొదలు పెట్టాలి. సెంటరింగ్ తీస్తున్నారు. 2-3 రోజులు ఖాళీగా ఉండొచ్చు. ఈ ఖాళీ సమయంలో వ్లాగ్స్ కూడా తీసుకోవచ్చులే కానీ ముందు పని ముఖ్యం. ఇంకా చేసేది ఏం లేదు, జరిగిద్ది అక్కడ జరగాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. ఇంకా మీ అందరికీ బాయ్ అండి. ఇంకా ఇప్పుడే సాయంత్రం పూట సలజామున సెంటర్కి వెళ్తాను అనమాట. దేనికంటే పిల్లలకి స్నాక్స్ తీసుకొద్దామని బజ్జీ పునుగులు, గుంత పునుగులు, చిట్టి పునుగులు ఇవన్నీ ఉంటాయి కదా తీసుకొద్దామని వెళ్తున్నాను అనమాట. సరే మరి ఇంకా ఈ వీడియో ఎలా అని చెప్పేసి కాన్సెప్ట్ చెప్పండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్.